పవనసుత వీరన్నమానికి నమస్కార ముద్రతో గట్టిగా చెప్పండి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ ఆంజనేయాయ మంగళం దివ్య మంగళ దేహాయ పీతాంబరధరాయ చ మాణిక్యాహారకంఠాయ ఆంజనేయాయ మంగళం గౌరీశ్వాయ వరాయ అంజనీ కేసరీ సుతాయ చ కౌండిన్యసగోత్రజాతాయ ఆంజనేయాయ మంగళం మంగళాశాసనవరైర్మదాచార్య పురోగమైః సర్వేశ్చ పూర్వైరాచార్యై సకృదాయాస్తు మంగళం. కొండగట్టు ఆంజనేయ భగవానికి అందరూ హారతి కళ్ళగద్దుకోండి 3 మార్లు. ఆంజనేయ స్వామి వారికి కోటి తమలపాకుల అర్చన జరిగింది. భక్తులందరికీ మహావిశేషమైన పర్వదినం. కార్తీక మాసం అంటేనే విశేషం. అందున ఈరోజు పరమ పవిత్రమైనటువంటి కృత్తికా నక్షత్రం. కార్తీక మాసం కృత్తికా నక్షత్రం పరమేశ్వరుడి సంకల్పం. మా ఆత్మీయ చైర్మన్ గారిది కూడా కృత్తికా నక్షత్రమే. అందుకే ఆ పరమేశ్వరుడి సంకల్పాలన్నీ చేయించి ఇవన్నీ జరిపిస్తూ ఉన్నారు. కార్తీక మాసం అంటేనే కృత్తికా నక్షత్రంతో కూడిన మాసం. ఆ విశేషంగా ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి, భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి యొక్క దర్బారు సేవ, అక్కడ ప్రధానంగా ఉండేటువంటి స్థలసాయి గారు సాక్షాత్తు రామచంద్రస్వామి స్వరూపులు వారు వేయించేశారు. అలాగే సీతారామచంద్ర స్వామి కళ్యాణం, యాదగిరి గుట్ట మనందరికీ కూడా తెలంగాణలో ప్రతి ఒక్కరిని మనల్ని అందరినీ అనుగ్రహించి కొంగు బంగారమై కోరిన కోరికలు నెరవేర్చేటువంటి మన నరసింహస్వామి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవాలు కోటి దీపోత్సవ వేదికపై అత్యంత భక్తి శ్రద్ధలతో జరగబోతూ ఉన్నాయి. ఇప్పుడే మనం రామభక్తుడైన ఆంజనేయ స్వామి కోటి తమలపాకుల అర్చన చేసుకున్నాం. ఒక్కసారి మనం జైకారం చెప్పుదాం. 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్రతో చెప్పండి. రజారామచంద్ర భగవానికి, సీతామాతాకి, కొండగట్టు ఆంజనేయ భగవానికి, లక్ష్మీ నారసింహస్వామికి, లక్ష్మీ నృసింహ గోవింద. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. అరేణ ధ్యానావాహనాది సంభవిత శతసహస్ర నాగవల్లి అర్చన ఆరాధనా పూజారిణ భగవాన్ సర్వం సర్వాత్మక స్వరం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవతా సుప్రీతాః సుప్రసన్నాః వరదా భవతు. జై శ్రీరామ్.